మన స్టూడెంట్స్ అందరికీ ఉన్న ఒకే ఒక జబ్బు ఏంటంటే కూర్చోలేకపోవటం. చదవలేకపోవటం కాదు, బద్ధకం కాదు, ఇంకేది కాదు, కూర్చోలేకపోవటం. ఒకే దగ్గర ఒక గంట సేపు నువ్వు ఏ పని గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ ఒక్కదాని గురించి నువ్వు కూర్చొని చూడు, నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అసలు కూర్చోలేము, ఒక్క సీట్లో ఒక్క దగ్గర అస్సలు కూర్చోలేము మనము. అదే మన ప్రాబ్లం. మన పెద్దవాళ్ళందరూ మన సోషల్ మీడియా అకౌంట్లు, ఫేస్బుక్లు ఇవన్నీ అంటారు, కానీ అది కాదు ప్రాబ్లం. అసలు మనము ఒక్క దగ్గర కన్సిస్టెన్సీగా ఒక్క గంట సేపు కూర్చోలేము. ఒక్క 2 గంటలు వీడియో చూడమని చెప్పండి, వీడియో అంటే క్లాస్ వీడియోస్, ఒక్క 2 గంటలు చూడమని చెప్పండి, కూర్చోలేరు. ఒక్క గంట అవ్వగానే లేవాలనిపిస్తుంది, అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కోపం వస్తుంది. ఎంతసేపు ఈ బాధ మనకు అని అనిపిస్తుంది, ఎంతసేపు వినాలి ఈ క్లాస్లో అనిపిస్తుంది. అదే ప్రాబ్లం మన స్టూడెంట్స్ అందరికీ. దీన్ని అందరికీ ఉంటాయి బాధలు. ఇవన్నీ తీర్చుకొని, ఇవన్నీ ఓపిక పట్టాలి. తీర్చుకోవడం అని కాదు, ఓపిక పట్టాలి. ఓపిక పట్టి ముందుకెళ్తే మాత్రమే పాస్ అనే రిజల్ట్ని మనం చూడగలుగుతాం. లేదు నేను కూర్చోలేను, నా వల్ల కాదు అంటే 6 నెలలకి రావాల్సిన సక్సెస్ 6 ఏళ్లలో వస్తుంది, రాకుండా పోదు సక్సెస్. ఎందుకంటే ఏదో ఒక సిచ్యువేషన్లో ఒక మనిషికి ఇది ఇంకా తప్పదు, నేను ఇంకా ఇంత కంఫర్ట్ జోన్లో ఉండలేను అనే సిచ్యువేషన్స్ చాలామందికి వస్తాయి. అది ఏదో ఒక రూపంలో వస్తుంది, ఏదో ఒక ఏజ్లో ఖచ్చితంగా వస్తుంది. కానీ ఆ స్టేజ్ వరకు మనం పోకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మనము ఆ సీట్లో కూర్చోవాలి. ఆ డ్రైవింగ్ సీట్లో నువ్వు ఖచ్చితంగా కూర్చోవాలి. నువ్వు డ్రైవింగ్ సీట్లో ఎప్పుడైతే కూర్చుంటావో అప్పుడే నీకు ఆ బాధ తెలుస్తుంది. క్లచ్ నొక్కాలా, గేర్ వేయాలా, 1లో పోవాలా, 2లో పోవాలా అనేది తెలుస్తుంది. ఫస్ట్ గేర్లో వెళ్ళాలా, సెకండ్ గేర్లో వెళ్ళాలా, థర్డ్ గేర్లో వెళ్ళాలా, థర్డ్ నుంచి మళ్ళీ సెకండ్ గేర్లోకి రావాలా అనే బాధ తెలుస్తుంది. లేదు అంటే మనం ఎప్పటికీ మనకు లోపల ఉంటుంది బాధ. స్టూడెంట్స్ ఎవరు బాధపడకుండా ఉండరండి, మా అమ్మ నాన్న కష్టపడుతున్నారే అని తెలుస్తుంది, అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకు అందరూ చదవలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు. కూర్చోలేకపోవడం అనేది ఒక పెద్ద రోగంగా తయారైంది ఇప్పుడు. అసలు వద్దులేండి, ఇంతకంటే వీడియో ఎక్కువ లాంగ్ అయితే బాగోదు. సో కూర్చోడానికి ట్రై చేయండి. ఫస్ట్ చదవమని నేను అస్సలు చెప్పను, కూర్చోండి, ఓ 2 గంటలు కూర్చోండి. దేని గురించి ఆలోచిస్తారో సరే మీ ఇష్టం అది, కానీ ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్నే 360 డిగ్రీల యాంగిల్స్లో చూసుకొని అప్పుడు కూర్చోండి.